వీడియో మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా మంచిగా వచ్చింది. నేను పూజారిని అడిగేసి స్వామివారిది వీడియో తీసాను. అసలు తీయకూడదు అనుకున్నాను, బట్ నా చేతిలో సెల్ చూసేసి తీసుకుంటే తీసుకో అమ్మా, నాట్ అన్ ఇష్యూ అని అన్నాడు. స్వామివారు చాలా అంటే చాలా అందంగా పడ్డారు. సో స్వామివారిది వీడియో నేను కంపల్సరీ పెడతాను. అంటే నేనేదో సంథింగ్ అలా ప్రైవసీ బ్రీచ్ చేసిన అని కాదు. సో పూజారిని అడిగే తీశాను. మీరు మాత్రం వీడియో అసలు మిస్ అవ్వకండి, కంపల్సరీ చూడండి. అండ్ ఈ వీడియోలో నేను కరుంగలి మాల ఎంత ప్రైజ్కి వస్తుంది, ఈవెన్ మనం వేరే స్టేట్లో ఉన్న ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు, అవన్నీ డీటెయిల్స్ నేను వీడియోతో సహా పెట్టాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకా అరుణాచలంలో శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా రూమ్ చెక్అవుట్ చేసి నైట్ బయలుదేరిపోయాము పాతాళ శంభు మురుగన్ టెంపుల్. సో మీకు ఇది ఐడియా ఉంటుంది, లైక్ కరుంగలి మాల ఉంటుంది కదా. సో ఆ మురుగన్ టెంపుల్లో మురుగన్ స్వామికి దగ్గర పెట్టేసి పూజ చేస్తారనమాట. చాలా పవర్ఫుల్ కరుంగలి టెంపుల్స్, ఒరిజినల్స్ దొరుకుతాయి మనకి అక్కడ. సో ఇంకా అక్కడికి బయలుదేరుతున్నాము. అరుణాచలం నుంచి అక్కడికి సంథింగ్ అరౌండ్ 300 కిలోమీటర్స్ ఏమో ఉంది. సమ్ 5 to 6 hours పడుతుందన్నమాట. సో ఎప్పుడైనా రోడ్ జర్నీ చేస్తే మా తమ్ముడు నెంబర్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ కంపల్సరీ డిక్కీలో పెడతాడు. సో ఎక్కడ పడితే అక్కడ ఇట్లా బైరవాస్ కనిపించేస్తే బైరవాస్కి ఫీడ్ చేసేస్తాడు అనమాట. సో వెళ్ళే దారిలో క్యూట్ బైరవాస్ కనిపించాయి, వెళ్ళేసి మ్యారీగోల్డ్ బిస్కెట్ వేస్తున్నారు, మంచిగా తింటున్నాయి. जवाब मिल गया मुझे, मैं तुम्हारी जिंदगी में कहीं नहीं था, फिर भी मैं ही तुम्हारी जिंदगी. సో అరౌండ్ 3 o'clockకి ఇంకా మేము ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది చాలా రిమోట్ ఏరియా, అసలు నీకు అసలుకి ఎలాంటి ఫీజిబిలిటీస్ ఉండవు. మేము చేసిన తప్పేంటిదంటే మధ్యలో ఒక తంజావూరు కూడా చూసుకొని రావాల్సింది, బట్ మేము మిస్ అయిపోయాము అది. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. సో 3 అవుతుంది. ఇంకోసేపు రెస్ట్ తీసేసుకుని ఇంకా 6 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో వెళ్ళేసి దర్శనం చేసుకుంటాం. ఇక్కడ మన పాతాళ శంభు టెంపుల్కి వచ్చాం కదా, ఇక్కడ అసలుకి ఏం ఫెసిలిటీస్ ఉండయండి, ఎందుకంటే ఇది చాలా రిమోట్ ఏరియా అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటిదంటే సమ్ జాతర టైప్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకని ఇది ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఓపెన్ వాష్రూమ్స్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ లేడీస్కి సపరేట్ అండ్ జెంట్స్కి సపరేట్ ఓపెన్ వాష్రూమ్స్ అనమాట. సో ఎవరైతే వస్తారో ఫ్రెష్ అప్ కావాలంటే ఓన్లీ ఈ ఫీజిబిలిటీ ఒకటే ఉంది మనకి. సో టెంపుల్ వచ్చి సమ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా వచ్చినాం కదా, ఇంకా స్నానం చేయాలనేసి ఇంకా ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోతున్నాము. వాటర్ తెచ్చుకున్నాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి దాని నెక్స్ట్ టెంపుల్లోకి వెళ్తాము. ఆ తర్వాత టెంపుల్ డీటెయిల్స్ చెప్తాను. అక్కడ వచ్చేసి మన టెంపుల్ ఉంటుంది. సో అక్కడ 6 o'clockకి ఓపెన్ చేస్తారు. అక్కడ నుంచి మనకి బ్యారిగేట్ సంథింగ్ 5 o'clockకి ఓపెన్ చేస్తారు బ్యారిగేట్. అప్పుడు అక్కడ నుంచి ఇలాని వచ్చేస్తే ఇక్కడ మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ చిన్నగా మనకి గ్రోసరీ షాప్స్ అవి ఇవి ఏమైనా కావాలంటే ఉంటాయి. సో ఎగ్జాక్ట్ 6 o'clockకి మాత్రం టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో ఇది వచ్చేసి మన సరౌండింగ్స్. భైరవాస్ ఉన్నారు, చుట్టూతులో కొండలు ఉన్నాయి, పక్కనే పొలాలు ఉన్నాయి. చాలా నెమలీలు ఉన్నాయి అనుకుంటా, చాలా నెమలీల సౌండ్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి మనకి సమ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ సమ్ బుక్ లైబ్రరీ ఉంది. సో వే టు టెంపుల్ అని ఇక్కడ రాసి ఉంది. అండ్ కరుంగలి డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. కరుంగలి మాల షాప్ అనమాట. సో ఇది వచ్చేసి డిఫరెంట్ ఎంఎంకి డిఫరెంట్ రూపీస్ అనమాట. ఇది 1800 రూపీస్, 1700 రూపీస్, 1300 రూపీస్. సో ఇది కరుంగలి మాల. సో ఇక్కడ వచ్చేసి
మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. ఈ క్యూఆర్ని కోడ్ని స్కాన్ చేసి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ వేరింగ్ కలుంగలి మాల అండ్ ద అమౌంట్ డిఫరెంట్ అమౌంట్ అనమాట. ఇది ఒక చూసేయండి. ఐ థింక్ ఇది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ సంథింగ్ నోటిఫికేషన్ పెట్టారు, ఒకసారి చూసేయండి. ఎంట్రన్స్లో స్వామివారి విగ్రహం చాలా బాగుంది. సో ఇక్కడ నాకు తెలిసి మెయిన్ సంథింగ్ ఏదైనా జాతర టైంలోనే మనకి ఫుల్ రష్ ఉంటుంది, మిగతా టైంలో అంత రష్ ఉండదు. అండ్ మేము సంథింగ్ అరౌండ్ 6 o'clock వచ్చేసాం కాబట్టి మాకు అంత రష్గా అనిపిస్తలేదు. ఖాళీ అయితే ఉంది, సో లోపలికి వెళ్ళిపోతున్నాము. సో భైరవ్ టెంపుల్ వచ్చి అట్లా మన మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇలా అనేసి మనం సంథింగ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి, లోపలికి కిందికి మెట్లు ఉంటాయి. సో ఇట్లా మెట్లతోటి కిందికి వెళ్తే మనకి స్వామివారి దర్శనం అవుతుంది. సో అండర్ గ్రౌండ్. సో ఇది అండి మన స్వామివారు. పూజారిని పర్మిషన్ అడిగి వీడియో తీస్తున్నాను. సో మీరు టెంపుల్ వచ్చేసి చాలా రిమోట్ ఏరియాలో ఉంది, మొత్తం చుట్టూరా కొండలు ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అరౌండ్ 6 AM అవుతుంది ఇక్కడ. నేను మీకు చుట్టూరు లొకేషన్ చూపిస్తాను, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి రావాలి అని అంటే మనకి డైరెక్ట్గా ట్రైన్స్ ఉండవు అంట. సో మనకి దిండిగల్ అనేసి తమిళనాడులో ఉంది. సో ఆ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి సమ్ 20 kilometers మనకి ఈ ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఒకవేళ ట్రైన్ త్రూ రావాలి అనుకుంటే దెన్ దిండిగల్ వచ్చి అక్కడ నుంచి మనము ఆటో సర్వీస్ ఉంటుంది, లేకపోతే ట్యాక్సీ సర్వీస్ కూడా ఉంటుంది. బట్ బస్ సర్వీస్ అయితే ఉండదండి, అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. భైరవ్స్. సో ఇవి అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. మేము మార్నింగ్ 6 o'clock వచ్చాం కాబట్టి అసలుకి రష్ లేరు. అండ్ లోపల మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో అసలుకి ఆ పూజారి ఫేస్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది, ఎంత పీస్ఫుల్గా ఉందో అసలుకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుంది అనేసి. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి మేము పాండిచేరి వెళ్ళి అక్కడ నుంచి మహాబలిపురం వెళ్ళి తంజావూరు వెళ్దాం అనుకున్నాము. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇది ఆ 3 places క్యాన్సిల్ అయిపోయాయి, ఇంకా ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఇవి అండి నా మురుగన్ స్వామి టెంపుల్ మెమోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. టేక్ కేర్ ఆల్. బై బాయ్.